హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కుస్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. వన్ మోర్ డైలీ వ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. టైం అయితే 5:30 అవుతుంది. ఇంకా నైట్ 3:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి చాలా వర్షం పడిందండి. ఇంకాను అలా చుట్టుపక్కల వ్యూ చాలా బాగుండాలన్నమాట. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ చేయండి, చాలా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. అయితే వీడియోని ఎందుకు లైక్ చేయాలి, కంటెంట్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఒక హౌస్ వైఫ్ తలక లైఫ్ స్టైల్ అండి, అది కూడా విలేజ్లో. తన టైం స్కెడ్యూల్ అంతా ఎలా ఉంటుంది, ఇంట్లో ఏం పనులు చేస్తుంటుంది, ఇవన్నీ కూడా తనకు తెలిసిన రెసిపీలు అన్నీ కూడా షేర్ చేసుకుంటుంది. ఐ హోప్ ఈ కంటెంట్ మీకు నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది. సో పదండి, ఫస్ట్ లైక్ బటన్ ప్రెస్ చేసేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. నేనైతే నా మార్నింగ్ రొటీన్ 3:30 నుంచి స్టార్ట్ చేస్తానండి. అవునండి, ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ నేను ఖచ్చితంగా నమ్ముతాను, అదే పాటిస్తానన్నమాట. నైట్ ఎక్కువసేపు మేల్కొని ఉండను, ఎర్లీ మార్నింగ్ లేవడానికి ఇష్టపడతాను. సో నేను ఎప్పుడైతే లేచానో చాలా వర్షం పడుతుండేనండి. వర్షాకాలం కదా, ఆ వర్షం తలక రియల్ సౌండ్ వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా లేవంగానే ఇంకేముంటుందండి, ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేస్తుంటాను. అలాగే స్నానం చేశాక ఫస్ట్ చేసే పని దేవుడి దగ్గర దీపం పెట్టడం అనమాట. ఆ తర్వాత మిగతా పనులన్నీ నేను చేసుకుంటాను. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుందండి. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది నార్మల్గా. ఇప్పుడైతే మామిడి పళ్ళు దేవుడి దగ్గర పెడుతున్నాను అనమాట. ఇంకా వాటర్ కూడా వచ్చేసిందండి, వాటర్ కూడా పట్టేశాను, బట్టలు కూడా కొంచెం ఉతికేసుకున్నాను. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి అని అంటే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలండి, మా అమ్మాయి కోసం ఇంకా బావగారి కోసం. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మా కోసం అనమాట. సో మార్నింగ్ టైం అండి, అందరు హౌస్ వైఫ్ లాగే నా రొటీన్ కూడా చాలా హరీబరీగా ఉంటుంది. సో పదండి, ఈరోజు నేను ఏంటి మెనూ చేశాను, బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఒక ట్రెడిషనల్ రెసిపీ, ఏదైతే పూర్వకాలం నుంచి వస్తున్నది హెల్దీ రెసిపీ అనండి. అదేంటి అనంటే చద్దన్నం. మీకు ఇష్టమా? ఎప్పుడైనా తిన్నారో లేదా తప్పకుండా కామెంట్ చేయండి. మేబీ చద్దన్నం తినకుండా ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. సో మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే తర్వాణి కుండ ఉండేది. అందులో తర్వాణి ఎల్లప్పుడూ ఉండేది. అండ్ అమ్మకైతే నిమ్మాకులు వేసేది. ఎంత మంచి ఫ్లేవర్ కదా, చాలా హెల్దీ. ఎండాకాలం అయితే డిహైడ్రేషన్ అన్న మాట అయితే చాలా దూరంగా ఉంటుంది మనం తర్వాణి అన్నం తింటే కదా. సో ఇప్పుడు కొంచెం రోజులు మారిపోయండి, తర్వాణి కుండ అయితే నేను ఉంచట్లేదు. బట్ రాత్రి ఒకవేళ రైస్ మిగిలిపోయింది అనుకోండి, మార్నింగ్ అంటే అందులో వాటర్ పోసేసి ఉంచుతాను. ఇంకా మార్నింగ్ అయితే ఆ వాటర్ అంతా తీసేసి ఎప్పుడైతే కొంచెం పెరుగు, సాల్ట్, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కొంచెం మాగాయ పచ్చడి వేసుకొని తినేస్తాం అనమాట. ఒక పచ్చిమిరపకాయ ముక్క పక్కనుంటే బాగుంటుంది, బట్ మార్నింగే పచ్చిమిరపకాయ తినడానికి ఇష్టపడరు ఎవరు కూడా. మాట్లాడినప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా. సో అదండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా కమ్మగా అయిపోయింది. ఇంకా లంచ్ విషయానికి వస్తే పొటల్స్ ఇంకా ఆలు ఫ్రై చేస్తానండి. ఈరోజు లంచ్ మెనూ ఏంటంటే సింపుల్గా ఒక ఫ్రై చేస్తాను, అలాగే రసం కూడా చేస్తానండి. మరి పచ్చళ్ళు పప్పులు ఏంటి చేయట్లేదు. మొన్న చారుగుండ చేశానండి, ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను. ఆ గుండతోటి ఇవాళ కమ్మగా చారు అయితే పెట్టుకుంటానమాట. ఒక్కొక్కసారి ఎక్కువ రెసిపీలు చేయడానికి మనసు ఒప్పుతుంది, ఒక్కొక్కసారి సింపుల్గా లంచ్ మెనూ చేసేద్దాం అనిపిస్తుంది. ఈరోజు సింపుల్గా వెళ్తుంది. ఎందుకంటే మా అమ్మాయి కాలేజ్ నుంచి రాగానే తనకి వేడివేడిగా పుదీనా రైస్ చేసి పెట్టమ్మా అని చెప్పేసి అనిందనమాట. తనకి మాట ఇచ్చాను, సో అదైతే చేస్తానండి. సో ఇంకా ఇదిగోండి, ఒకటే టమాటా కట్ చేసుకున్నాను అండ్ కౌంటర్ టాప్ మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడైతే పొటల్స్ ఆలు కట్ చేసుకున్నాను కదా, అదైతే కుక్కర్లో ఒక సీటీ వచ్చిన వరకు ఉడికిస్తానండి. నార్మల్గా పచ్చి ఫ్రై చేశాను అనుకోండి, చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతున్నాయి అనమాట. ఒక సీటీ వచ్చిన వరకు ఉడికించేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో ఇంకా ఇప్పుడైతే రసం రెడీ చేసుకుంటున్నాను. ఇది ఆంధ్ర స్టైల్ తెలుగింటి రసం అంటే, తెలుగింటి చారు అంటే అందరికీ ఇష్టమే కదా. సో ఇదిగోండి, సింపుల్గా మంచిగా తాలింపు వేసాను. కొంచెం ఘాటుగా ఉండాలని రెడ్ చిల్లీ కూడా కొంచెం 2 ఎక్కువ వేసానండి. నార్మల్ అప్పుడైతే అంత వేయను, బట్ ఈసారి ఏంటి అని అంటే వెయ్యాలి అనిపించింది. అంటే మెయిన్ మెనూ వచ్చేసరికి చారు కదా ఈరోజు. సో టమాటా ముక్కలు మంచిగా కొంచెం ఫ్రై చేసుకొని చింతపండు రసం కూడా వేసేసానండి. మరి కొంచెం వాటర్ కూడా పోసాను. నార్మల్గా అందరి ఇంట్లో పెడుతున్నలాగే ఈ రెసిపీ అనండి, కానీ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే కొంచెం చారు గుండలో శనగపిండి కూడా ఫ్రై చేసి వేసానమాట. అంటే మిక్సీ జార్ నిండా వచ్చే గుండకి 2 స్పూన్ల వరకు శనగపిండి వేసాను. అలాగైతే ఏంటంటే ఈ గుండతో మనం పులుసు చేసుకున్న, చారు చేసుకున్న, సాంబార్ చేసుకున్న కొంచెం చిక్కగా వస్తుందన్నమాట. అలాగని మరి పేస్ట్ లాగా అయిపోదులేండి, చిక్కగా వస్తుంది. అండ్ అన్నట్లో కలుపుకుందికి చాలా బాగుంటుంది అనమాట. అలా వేడివేడి అన్నట్లో చారు కలుపుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో లంచ్ అయిపోయిన తర్వాత
మిగతా పనులు లైక్ ఎలాగంటే ఎక్కడ తీసిన సామాన్లన్నీ అక్కడ సర్దేసుకున్నానండి. ఇదైతే మీ టైం అనమాట నాది. ఏం చేస్తున్నానో చెప్పిదా, స్వామివారి కోసం పూసల దండలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. శ్రావణ మాసం వస్తున్నది కదా. నేనైతే పూజ కోసం షాపింగ్ చేసేసానండి. ఇవైతే ఫస్ట్ పూసల దండలు చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న పూసల దండలు రెడీ చేసుకుంటాను. ఇవైతే ఆన్లైన్ తీసుకున్నాను. అయితే ఆన్లైన్లో నార్మల్ దండలే రెడీమేడ్గా ఉన్నాయండి. అవైతే ఎక్కువ కాస్ట్ అనమాట. అయితే బొమ్మలు వచ్చేసరికి, దేవుని విగ్రహాలు వచ్చేసరికి చిన్నవి కదా, అవి నాకు ఎగ్జాక్ట్గా సైజ్ రావాలి అని అంటే నేను రెడీ చేసుకుంటేనే నాకు నచ్చుతుంది. సో ఒకసారి గూగుల్లో చెక్ చేస్తున్నాను. లడ్డు గోపాల్ నెక్లెస్ అని చెప్పేసి సెర్చ్ కొడితే బోల్డ్ అని ఇమేజెస్ అయితే వచ్చాయండి. వాటిల్లో నేను ఒకటి రెడీ చేసుకుంటానమాట. ఇంకాను సూదైతే కొంచెం చిన్న సైజు ఉంటే బాగుండే. నా దగ్గర కొంచెం పెద్ద సైజు ఉంది అండ్ పూసలు సరిగా దూరట్లేదు. బట్ ఒకసారి ట్రై చేస్తాను. ఏదైనా పని చెప్తున్నాను చూడండి, ఫస్ట్ అటెంప్ట్లో ఎప్పుడు కూడా అవదండి. ఫస్ట్ అయితే 3-4 ట్రైలు వేస్తాను, ఆ తర్వాత కంప్లీట్ అవుతుంది. ఇదైతే కంప్లీట్ ఎప్పుడైతే అవుతుందో మీతో తప్పకుండా ఆ వీడియో షేర్ చేస్తానండి. ఎందుకంటే మన ఛానల్లో అలంకరణ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా చాలా నచ్చుతున్నాయి అన్నమాట. సో మీతో తప్పకుండా షేర్ చేస్తానండి. సో ఇదిగోండి పూసలైతే ఇవి వైట్ అండ్ గోల్డెన్ కలర్ తీసుకున్నానండి. అంటే వైట్ వచ్చేసింది అనుకోండి, దీనిపైన నేను ఏక్రిలిక్ కలర్ కూడా వేసుకోవచ్చు, కలర్ కూడా వేయొచ్చు అనమాట. అయితే పెండెంట్స్ ఏంటి లేవు, ఓన్లీ పూసలతోటే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి ట్రయల్ వేస్తున్నాను అనమాట. ఇంకాను చిన్న షాపింగ్ వీడియో అండి శ్రావణ మాసం కోసం. ఇదైతే ఒకసారి తీసుకున్నాను, ఏజియోలో ఆర్డర్ పెట్టానండి. ఇన్ టైంకి వచ్చేసింది. ఇదైతే పర్పుల్ కలర్, అంటే ప్రైస్ వచ్చేసరికి 1100 అండి. సిల్క్ టైప్ వచ్చింది, ఇంకా అంచున్నది అండ్ కట్ వర్క్ కూడా వచ్చింది. బేసిక్గా నేను ఎప్పుడూ కూడా లైట్ కలర్స్ ఇష్టపడతాను. బట్ మా అమ్మాయి ఈసారి ఖచ్చితంగా డార్క్ కలర్ తీసుకో, నప్పుతుంది, బాగుంటుంది అని చెప్పేసి మరీ చెప్పింది. చూద్దాం ఎలా వస్తుంది. నాకు కూడా నచ్చిందిలేండి, కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి చూడాలి. సో ఇదైతే చెప్పాను కదా 1100. పళ్ళు వచ్చేసరికి చిన్నపాటి డిజైన్ వచ్చిందండి. ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్కి కూడా ఇలా కట్ వర్క్ వచ్చిందండి. కుట్టించిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి చూడాలి. బేసిక్గా షాపింగ్ అంటే నాకు ఇష్టమే, బట్ ఎక్కువ ఖరీదు పెట్టి కొనడానికి ఇష్టపడను. ఇదైతే 1100 కదా, ఇది కూడా నాకు ఎక్కువ రేట్ అనిపించింది అనమాట. నార్మల్గా తక్కువ డబ్బులకి కూడా మంచి మంచి శారీస్ వస్తుంటాయిలేండి. సో ఇదిగోండి మొత్తానికి శారీ తలక మొత్తం లుక్ అయితే ఇదనమాట. ఇంకా డ్రెస్ పీస్ కూడా తీసుకున్నాను. బర్త్డే వస్తున్నది నెలాఖరికి. ఇంకా కొంచెం పూసలు కూడా బిఫోర్ చూసారు కదా, నేను దండ రెడీ చేసుకుంటున్నాను. ఇవైతే ఆ పూసలేనండి. ఇవైతే 3 సైజులు వచ్చాయన్నమాట. స్మాల్, మీడియం, ఇంకా బిగ్ సైజ్ వచ్చాయండి. వైట్ అండ్ గోల్డెన్ కలర్. ఇవైతే ఇలాగ 6 ప్యాకెట్స్ అనమాట. ఒక్కొక్కటి 90 రూపీస్ అండి. ఇలా మనం పూసలు విడివిడిగా తీసుకుంటే ఏంటంటే దండ లెంత్ వచ్చేసరికి మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అండ్ డబల్ రోల్ కూడా ఇలా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. ఇవైతే ఒక సెట్ 90 రూపీస్. అయితే నా దేవుడి గుట్లో ఉండే బొమ్మలకి సరిపోతాయా లేదా అని చెప్పేసి ఎందుకైనా మంచిదని 2 సెట్లు అయితే తీసుకున్నానండి. ఇవైతే 2 సెట్లు బాగున్నాయి కదా పూసలు. దండలు కూడా ఎలా వస్తాయంటే మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకాను కట్ చేస్తే ఇదైతే డ్రెస్ పీస్ అండి, కాటన్దే తీసుకున్నాను. ఇదైతే 600 రూపీస్ అనమాట. సో కొంచెం లైట్ కలర్ నేను చెప్పాను కదా నాకు ఇష్టం అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను. ఇంతకు ముందర పెళ్లి రోజుకి ఒక డ్రెస్ పీస్ కొనేసి దాంట్లో ఏదో మరకలు వస్తే రిటర్న్ చేసేసానండి. ఇది మరొకసారి చెక్ చేసుకుంటున్నాను మంచిగా. ఎందుకంటే మరి రిటర్న్ పెట్టానంటే మళ్ళీ కొంటే మరి కుట్టించుకునే టైం కూడా ఉండదు. కాబట్టి చెక్ చేస్తే దేవుడి దయ వల్ల అంతా కరెక్ట్గా ఉన్నది, బాగుంది. ఇదైతే బాటమ్ లెందీగా కూడా ఉంది అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వచ్చిందండి. కొంచెం ఆఫ్ వైట్ వచ్చింది, బ్లూ కలర్ ఎంబ్రాయిడింగ్ కూడా ఉన్నదనమాట. ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకీ మీరు శ్రావణ మాసం కోసం షాపింగ్ చేసేసారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కువ హడావడి పెట్టేసి షాపింగ్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదండి. సింపుల్గా చేసుకుంటాను. ప్రతి పండగకి లైక్ పుట్టినరోజు కావనివ్వండి, లేకపోతే పెద్ద పండగలు కావనివ్వండి తీసుకుంటూ ఉంటాను కొత్త బట్టలు అనేవి. మిగతా రోజుల్లో అయితే అంత షాపింగ్ అయితే చేయనండి. ఇంకాను వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే అమ్మవారి ఫేస్లు కానీ లేకపోతే బాడీ కానీ ఇలా తీసుకుంటూ ఉంటారండి. సో నేనైతే అవేంటి తీసుకోవట్లేదు. ఎలాగైతే మా అత్తయ్య గారు పూజ చేసేవారో, ఎలాగైతే అమ్మ పూజ చేసేదో అదే విధంగా నేను సింపుల్గా చేస్తానన్నమాట. సో మంచి రోజు చూసుకొని దేవుడి గుడి క్లీన్ చేసుకొని మంచిగా పూజ అయితే చేస్తాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఇంతకీ నా ఓవరాల్ షాపింగ్ ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే లైట్ కలర్ అంత నప్పదు అని చెప్పేసి అమ్మ అంటున్నది. బట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా సాఫ్ట్గా ఉంది. ఎక్కువ వర్క్ ఉండే డ్రెస్ మెటీరియల్ నేను ఎప్పుడూ తీసుకోనండి. నాకైతే వేసుకుంటే హాయిగా ఉండాలన్నమాట. ఇంకా సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. ఎలా ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి, సజెషన్ ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.